ఏంటి డిఎల్కే వచ్చాడు అలా ఎందుకు చెప్తున్నారు డిఎల్కే వచ్చాడు అని? గుడ్ ఈవినింగ్ అండి. ఒకవేళ ఒక వ్యక్తి మిమ్మల్ని ఏకవచనంతో పిలుస్తున్నారు అంటే మీరు చెప్పాలి అతనికి అలా పిలవకండి అని, అంతేగాని వేరే వ్యక్తి చెప్పడం ఏంటి? వేరే వ్యక్తి ఎవరు? వేరే వ్యక్తి ఎవరు? మరి నువ్వెలా చెప్పావు? ఆ రోజు కిషోర్ గారు అన్నారు కదా, సిరినికి సిరి అన్నాడు, ప్రభా అన్నాడు, ఇంకా ఎవరినో పిలిచాడు కిషోర్ గారు. మరి అప్పుడు మీరేమన్నారు? అలా పిలవకూడదు, మనము 2 సంవత్సరాలు కడుపులో ఉన్నప్పుడు పుట్టినప్పుడు తెలీదు, తర్వాత మాటలు నేర్చుకుంటాము. ఆ, అప్పటి నుంచే ఎవరిని ఎలా పిలవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని అన్నీ నేర్చుకుంటాము. పద్ధతిగా విలవాలి, పద్ధతిగా ఉండాలి, ఏకవచనంతో విలవకూడదు అన్నట్టుగా ఆ రోజు స్పీచ్ ఇచ్చారుగా. మరి మీరెందుకు ఇచ్చారు ఆయన అన్న మాటకి? ఆయన కూడా చాలా బాధపడి చెప్తే లైవ్ ఓనర్గా నువ్వు చెప్పాలి, లేకపోతే పిలిస్తే వాళ్ళకు నచ్చక వాళ్ళు చెప్పాలి. మరి ఆయన ఎవరు అంటే నువ్వేం చేసినావు, నాకేమీ అనలేదు, ఎందుకు అంటున్నావు అని ఆయనను ఎందుకు అనలేదు అని అడిగారు. మరి నన్ను నేనేం చెప్పాలి చెప్పండి? అన్నాను, నేను ఆమెను పిలిచాను, ఆమె ఫీల్ అవ్వాలి, లేదా లైవ్ ఓనర్గా నా లైవ్లో అలా పిలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళిపోతారు, అలా అనకండి అని లైవ్ ఓనర్గా నువ్వు అనాలి. ఈ మధ్యలో ఆయన ఎవరో అన్నారు, నువ్వెందుకు చూస్తావు, మరి ఎందుకు చెప్పలేదు అక్కడ అని నన్ను అరిశారు, మరి నిలదీశారు అలా లైవ్కి వెళ్ళినప్పుడు.